హాయ్, దిస్ ఇస్ మహబూబున్నీసా, కాస్మెటిక్ డెంటిస్ట్, ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, మదీనాగూడ. ఈరోజు మన టాపిక్ మిడ్ లైన్ డయాస్టీమా. మిడ్ లైన్ డయాస్టీమా అంటే ఏంటి? పైన ఉన్న ముందు పళ్ళ మధ్యలో 0.5 mm కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే దానిని మిడ్ లైన్ డయాస్టీమా అంటారు. ఇది మోస్ట్ కామన్ గా పైన ఉన్న రెండు పళ్ళ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. మిడ్ లైన్ డయాస్టీమా కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా కాజెస్. మిడ్ లైన్ డయాస్టీమా కామన్లీ హెరిడిటరీ అయి ఉంటుంది. మీ వాళ్ళ పేరెంట్స్కి ఎవరికన్నా మిడ్ లైన్ డయాస్టీమా ఉంటే అది మీకు కూడా రావచ్చు. మిడ్ లైన్ డయాస్టీమా కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా రావచ్చు. లైక్ టంగ్ థ్రస్టింగ్, థమ్ సకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో మిడ్ లైన్ డయాస్టీమా రావచ్చు. ఇంకొక కేసు ఏంటి అంటే హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళల్లో మిడ్ లైన్ డయాస్టీమా రావచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మిడ్ లైన్ డయాస్టీమా ట్రీట్మెంట్ చేయడానికన్నా ముందు కాజ్ ని రూల్ అవుట్ చేసి ఆ కాజ్ ని తొలగించిన తర్వాత మిడ్ లైన్ డయాస్టీమా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ముందుగా మిడ్ లైన్ డయాస్టీమా హై ఫ్రీనల్ అటాచ్మెంట్ వల్ల వచ్చి ఉంటే ఫ్రీనెక్టమీ అనే ప్రొసీజర్ చేసిన తర్వాత దాని తర్వాత పర్మనెంట్ మిడ్ లైన్ డయాస్టీమా క్లోజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఫ్రీనెక్టమీ నార్మల్ ఇన్సిషన్ ద్వారా ఆర్ లేజర్తో కంప్లీట్ చేస్తారు. హ్యాబిట్స్ వల్ల మిడ్ లైన్ డయాస్టీమా వచ్చి ఉంటే ముందుగా ఆ హ్యాబిట్స్ని ఫిక్స్డ్ ఆర్ రిమూవబుల్ అప్లయన్స్ ఇచ్చి ఆ హ్యాబిట్ని ఆపిన తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్స్. మిడ్ లైన్ డయాస్టీమాకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆర్థోడాంటిక్ బ్రేసెస్ వేయించుకోవాలి. ఆర్థోడాంటిక్ బ్రేసెస్లో మెటల్ బ్రేసెస్ ది బెస్ట్ ఆప్షన్. రిమూవబుల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇన్విజిలైన్ బ్రేసెస్ యూస్ చేయవచ్చు. మిడ్ లైన్ డయాస్టీమా 2 mm కన్నా తక్కువ ఉంటే దానిని కాంపోజిట్ రెస్టోరేషన్ పెట్టి క్లోజ్ చేయవచ్చు. మిడ్ లైన్ డయాస్టీమా 2 mm కన్నా ఎక్కువ ఉంటే క్రౌన్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు.